జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బ్రిటన్ మన భారతదేశాన్ని దాదాపుగా 200 సంవత్సరాల పాటు పరిపాలించి మన దేశ సంపదను కొల్లగొట్టిన దేశం బ్రిటన్. అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు అంటాం కదా, వాళ్ళు మళ్ళీ అందరికి అర్థమవుతుందో కాదో. అలాంటిది బ్రిటన్ ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణము భారత్ నుంచి కొల్లగొట్టిన సంపద అన్న విషయంలో అసలు అతిశయోక్తే లే, అనుమానమే లే దాంట్లో. సరే, మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుండి భారత్ వచ్చేసి సర్వస్వతంత్ర దేశంగా ఉంటా వచ్చింది. కానీ బ్రిటన్ మాత్రం ఏంటంటే ఇంకా మన దేశాన్ని ఒక బానిస దేశం మాదిరిగానే భావిస్తూ వస్తుంది. అంటే తప్పు వాళ్ళది కాదులే. 60 సంవత్సరాల పాటు ఈ రాజ్ కుటుంబం ఒకటి పరిపాలించింది కదా, వాళ్ళు ఏంటంటే అందరికి అడిగిపోయేది, వాళ్ళంతా ఇంత చిల్లర మల్లర్ల బాగా ఇచ్చే దాన్ని కకృతి పడేది, ఇంక వాళ్ళకి అడిగి పొర్లు దండాలు పెట్టేది, ఉంగు దండాలు పెట్టేది చేస్తా ఉన్నారు. అంటే ఇంక ఓయమ్మ ఇంక మనం వచ్చినా కూడా వీళ్ళు మన బానిసలే కదా, పాలించేవాళ్ళే మన కింద బానిసలు మారి మనకు బతుకుతూ ఉంటే ఇంకా ఆ దేశం ఎంతలేని చెప్పేసి ప్రతి ఒక్కడికి కూడా అలుసైపోయింది. కానీ పరిస్థితి ఇప్పుడు అది కాదు కదా. అయితే విషయంలోకి వస్తే మన భారతదేశంలో మాదిరిగానే బ్రిటన్లో కూడా ఈ మధ్యన ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే. దీని గురించి కూడా మనం ఒక 2 వీడియోస్ చేసినాము. ఈ ఎన్నికల్లో బ్రిటన్కు చెందినటువంటి లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ లేబర్ పార్టీ అనేది ఒక రకంగా కమ్యూనిస్టు భావజాలం ఉన్న పార్టీ ఇది. అయితే ఈ లేబర్ పార్టీ తరఫున బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి ఈ కైర్ స్టార్మర్ ఈయన మాట్లాడుతూ ఏం చెప్పినంటే, ముందు మేము భారతదేశంతో సన్నిహిత సంబంధాలను అయితే మేము ఏర్పరచుకుంటాము, భారతదేశాన్ని మా భాగస్వామ్య దేశంగా మేము భావిస్తాము, అంతేకాకుండా భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుంటామని చెప్పి మాట్లాడినాడు. ఎవరో ఈయన కొత్తగా ఎన్నికైన ఆయన. సరేలే అనుకుంటేవి, తీరా చూస్తే మన బ్రిటన్ ప్రభుత్వం చేసి మన దేశంలోని ఖలిస్తాన్ ఉద్యమం ఉన్నది కదా, దానికి మద్దతు ప్రకటించిందియా. ఇంకా చూడండి, ఏమి చెప్పాలా వీళ్ళని, ఏమి చేయాలా. కానీ అదేందన్నట్టు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని చెప్పేసి ఎట్లా చేయాలనో ఇట్లా ఆ పని చేశాడు నరేంద్ర మోడీ గారు. దాని గురించి మీకు బాగా చెప్తా, జాగ్రత్తగానండి. ఖలిస్తాన్ ఉద్యమంలో న్యాయం ఉండదని, కావున తాము ఖలిస్తాన్ ఏర్పాటుకు మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పేసి దిక్కుమాలిన ప్రకటన చేసింది ఈ బ్రిటన్. అంటే కెనడా ఉన్నది కదా, కెనడా వచ్చేసి ఈ ఖలిస్తాన్ మద్దతుదారులందరూ నెత్తిని పెట్టుకొని ఆడ ఊరేగిచ్చారు, భారతదేశాన్ని తిట్టించా, భారతదేశం జాతీయ పతాకాన్ని కాళ్ళ కింద తొక్కిచ్చా, ఈ కథలన్నీ చేస్తారు. అదే మాదిరిగా ఈ బ్రిటన్ కూడా ఇంకా వాళ్ళ బాటలోనే ఇళ్ళు పోతున్నారు. అయితే బ్రిటన్ ఈ ప్రకటన చేసిన తర్వాత మోడీ ప్రభుత్వం చూస్తా ఊరుకుంటుందా? అండేది ఏమన్నా ఫేక్ గాంధీల ఫ్యామిలీనా అండేదా? అస్సలు సిసలైన దేశభక్తుడు, దేశం కోసం ప్రాణాలైనా ఇచ్చేటటువంటి భారతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నాడు. ఆయన ఊరుకుంటాడా? చూడండి, అస్సలు ఊరుకోడు. ఇక మారిషస్ విషయానికి వద్దాం. దీని గురించి కొంచెం మాట్లాడుకుందాం, తర్వాత మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది మీకు. ఈ మారిషస్ దేశాన్ని కూడా బ్రిటన్ పాలించి తర్వాత స్వాతంత్రం ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ మారిషస్ కూడా ఒక స్వతంత్ర దేశం హోదాలో ఉండాలి. అయితే ఈ మారిషస్ దగ్గరలో ఉన్నటువంటి చాగోస్ అన్న ఐస్లాండ్స్ ఉన్నాయి, అక్కడ దీవులు అంటల్లా అయ్యి. ఈ చాగోస్ దీవులు మాల్దీవుల ద్వీప సమూహానికి దక్షిణంగా ఒక 500 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో 60 కంటే ఎక్కువ ద్వీపాలను కలిగి ఉన్న 7 అటోల్ల సమూహమే. అటోల్ అంటే ఏంటంటే రింగ్ టైప్లో ఉంటాయన్నమాట, దాన్ని అటోల్ అంటారు. ఈ రింగ్ ఆకారపు ద్వీపం ఈ చాగోస్ ఐలాండ్స్ ఇవి. ఇప్పుడు ఈ చాగోస్ ద్వీపాల గురించి మారిషస్కు బ్రిటన్కు మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు అయితే ఏర్పడినాయి. ఏది ఆ దీవుల విషయంలో. ఈ ద్వీపాలు ఏంటంటే మాయంటే మాయని చెప్పేసి ఈ 2 దేశాలు గొడవ పడతా ఉన్నాయి. ఎవరు? బ్రిటన్ ఒకటి, మారిషస్ ఒకటి. దీంతో వెంటనే రంగంలోకి దిగిపోయినటువంటి భారత్ ఈ చాగోస్ ద్వీపాల విషయంలో మారిషస్కే పూర్తి స్థాయిలో మద్దతునైతే ప్రకటించింది. దీనికి సంబంధించి మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు కూడా అడిగిపోయినారు మారిషస్కి, పోయేసి తగిన శాస్త్ర చేసి వచ్చినారు. ఏం చేయాలనో అదంతా కూడా ఆ ద్వైపాక్షిక సంబంధాలు, ఆ దౌత్య విధానం అయితే ఆయన ముందుగానే మంచి మెచ్యూరిటీ ఉండే పర్సన్, మంచి తెలివినోడు అనమాట. అందుకే నరేంద్ర మోడీ గారు ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా పెట్టుకున్నారు. ఈ విషయంలో అయితే పావులు అయితే మామూలుగా కదపలా, నెక్స్ట్ లెవెల్లో కదిపినారు. ఈ చాగోస్ ద్వీపాలు మారిషస్కు సంబంధించినటివేనని, వీటితో బ్రిటన్కు ఎటువంటి సంబంధం లేదని, ఈ విషయంలో మారిషస్కే తాము పూర్తి మద్దతును ప్రకటిస్తున్నామని చెప్పేసి భారత ప్రభుత్వం అయితే కుండ బద్దలు కొట్టింది. అంటే ఒక పక్క బ్రిటన్ వచ్చేసి ఖలిస్తాన్కు మద్దతును తెలియజేయడంతో అందుకు స్ట్రాంగ్ కౌంటర్గా భారత్ వచ్చేసి ఈ చాగోస్ ద్వీపాల విషయంలో మారిషస్కు మద్దతు అయితే ప్రకటించింది. దీంతో బ్రిటన్కి ఇప్పుడు దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుందంట. అట్టుంటుంది నాయనా. భారత్తో ముందున్నట్టు కాదు, ఇప్పుడు వేరే ఉంటుంది. నేను చెప్పినా కదా, అప్పుడు మీకు వంగదండాలు పెట్టేవాళ్ళు అప్పుడు ఉన్నారు, కానీ ఇప్పుడు వంగదండాలు పెట్టేవాళ్ళు కాదు, వంగదీసి గుద్దేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు
మేము పెద్ద తోపులింగి అనుకుంటే ఎట్టుంటుందంటే పీడియట్లు అయితే ఇట్నే ఉంటాయి. ఇది విషయం అయితే ఎట్టుండదు న్యూసా అద్రిపోలా అట్టుంటుంది. న్యూస్ అఖండ అందించే వార్తలతో అట్టుంటుంది. మరి ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే ఏంది బ్రిటన్ మన ఊరికే వాళ్ళ తెల్లని ఎల్లగొట్టడమే కాదు, వాళ్ళు తోక ఆడితే తోక కాదు కదా, ఇంక యాడికైనా ఈగలుతాం ఏటో అని చెప్పి ఈ న్యూస్ ద్వారా మరొకసారి మనం నిరూపించినట్టయింది. కాబట్టి ఇంత అద్భుతమైన న్యూస్కు ఖచ్చితంగా మీరందరూ లైక్ కొట్టడమే కాకుండా ఇటువంటి అమూల్యమైన న్యూస్ను మీకు ఎంతమందికి వీలైతే అంతమంది మన జాతీయవాద మిత్రులకు మన జాతీయవాద గ్రూపుల్లోనూ ఈ న్యూస్ని అయితే షేర్ చేయండి. మీరు ఒక్కరికి షేర్ చేసినా కూడా అప్పటికి ఎంతమందికి షేర్ అవుతుందో మీరే ఆలోచించుకోండి. ఇది భారతీయ పౌరులుగా మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరిలో కూడా మార్పు తీసుకొని రావాలా, ప్రతి ఒక్కరు కూడా భారతదేశం కోసం అండగా నిలబడాలా, భారతదేశం కోసం పనిచేయాలా. ఇది మా కమిట్మెంట్ అంటే. అట్లాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు అండగా నిలవండి, మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపించండి. ఒక్కొక్కరికైతే జాతి వ్యతిరేకలు ప్రతి ఒక్కరు కూడా తాట శమడాలు ఒలుద్దామంటే అది కథ. జై శ్రీరామ్.